ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. పవనాశన పీఠాయ గౌతమీతీరవాసినే శ్రీమద్ధర్మపురి నివాసాయ నృసింహాయ మంగళం. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన నవనారసింహ క్షేత్రాలలో ధర్మపురి యోగానంద లక్ష్మణ్ నరసింహస్వామి వారి క్షేత్రం ఒకటిగా వెలుగుతుంది. ఈ క్షేత్రము పూర్వము ధర్మవర్మ అనే మహారాజు పరిపాలించుట చేత ధర్మపురి అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రము క్రీస్తు శకం 850 నుండి 928 కాలం పూర్వముదే అయినప్పటికీ క్రీస్తు శకం 1422 సంవత్సరం నుంచి 1436 సంవత్సరాల మధ్యకాలంలో బహుమని సుల్తానుల దండయాత్రలో ధ్వంసమై తిరిగి 17వ శతాబ్దంలో ఈ ఆలయం పునరుద్ధరింపబడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నది. ఈ నదిలో బ్రహ్మగుండం, సరస్వతి గుండం, పాలగుండం, చక్రగుండం అనేవి కలవు. గోదావరిని దక్షిణ గంగగా పిలుస్తారు. గోదావరి నది భారతదేశంలో గంగా, సింధు నదుల తర్వాత పొడవైన నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో త్రయంబకంలో జన్మించి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశించి అంతర్వేది దగ్గర ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పొడవు 1465 కిలోమీటర్లు. ధవళేశ్వరం వద్ద 7 పాయలుగా విడిపోతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. 2015 జూలైలో గోదావరికి పుష్కరం వచ్చింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు వస్తాయి. ఈ నది తీరంలో బాసర, కోటిలింగాల, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, రాజమహేంద్రవరం, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ధర్మపురిలో ఈ నది ప్రవహిస్తూ ఉంది కాబట్టి ఈ నది పక్కనే శ్రీ 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 లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం ఉంది. ఇది జగిత్యాల జిల్లాలో ఉంటుంది. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు సాలగ్రామ శిలగా వెలిసి గోదావరి క్షేత్రమును ఆనుకొని ప్రవహిస్తున్నందున తీర్థరాజముగాను మరియు హరిహర క్షేత్రముగాను విరాజిల్లుచున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నది గోదావరి నదిలో పూజ కోసం వాడే వస్తువులు. అటు నుంచి మనం ముందుకెళ్తే గండి రాజన్న శాస్త్రి గారి స్మారక మందిరం ఉంటుంది. ఆ మందిరం ముందుగా వెళ్తే సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ కొలువై ఉన్నందున త్రిమూర్తి క్షేత్రం అని పిలువబడుచున్నది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ప్రాంతం నుంచే గోదావరిలో స్నానం ఆచరించి నృసింహస్వామి దర్శనానికి వెళ్ళాలి. దారిలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అటు నుంచి కాస్త ముందుకెళ్తే ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామి సంస్కృత ఆంధ్ర కళాశాల ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఈ క్షేత్రము సంగీత సాహిత్యాలకు, కవులకు మరి చాలా ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఇది. అటు నుంచి మనం స్వామివారి దర్శనానికి వెళ్తే స్వామివారి యొక్క ఆర్జిత సేవలు ఏవేవి ఉన్నాయని దేవాలయం వారు ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్శనానికి 50 రూపాయల రుసుముగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా భక్తుల యొక్క సౌకర్యం కోసం ఈ విధమైన ఏర్పాట్లన్నీ దేవస్థానం వారు చేశారు. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇది దేవాలయం ముందు ప్రాంతం. అటు తర్వాత
ఈ దేవాలయం యొక్క పైభాగాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామివారు కొలువై ఉన్నారు, ఉగ్ర రూపంలో కొలువై ఉన్నారు, యోగానంద స్వామి రూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ సహజంగా కూర్చున్న రూపం ఉంటుంది. హిరణ్య కశ్యపుడిని సంహరించిన ఉగ్ర రూపం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా మూడవ రూపం శాంతియుతంగా ఉండే బాలాజీ రూపాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారమైన నృసింహస్వామి అవతారం. ఈ క్షేత్రం లక్ష్మీదేవి నివాసం కూడా. ఇక్కడ ధర్మపురిలో ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో స్వామివారి ఆలయ జాతర జరుగును. మరియు డిసెంబర్ నెలలో మోక్షద ఏకాదశి వేడుకలు కూడా కన్నుల పండుగగా జరుగుతాయి. ధర్మపురి జగిత్యాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోను మరియు మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ఆలయం ముందు ఈ విధంగా మనకు కనపడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఆ కవి పేరు శేషప్ప కవి. ఇతను నృసింహ శతకాన్ని రాశాడు. ఈ విధంగా నృసింహ శతకంలో పద్యాలను కూర్చుతూ సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి కవిత్వాన్ని వాడిన వ్యక్తి ఇతను. ఆ తర్వాత మనం ఆలయంలోకి ఈ విధంగా ప్రవేశిస్తాము. ఆలయ ద్వారం నుంచి లోపలికి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి, ఉగ్ర నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఏదైతే ఉన్నాయో స్క్రీన్లో కనపడుతున్నాయి నరసింహస్వామి వారి యొక్క రూపాలను, వివిధ రూపాలను ఇక్కడ శిల్పాల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం లోపలి భాగం ఇలా ఉంటుంది. ఇక ఇటు నుంచి ముందుకెళ్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఇది ఈ ఆలయం పరిసరాలు ఇటు కుడివైపుగా చూస్తే ఇటువైపు నృసింహస్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది. ఆలయం చాలా విశాలమైన ఆంగణంలో ఏర్పాటు చేయబడింది. నరసింహస్వామి వారి దేవస్థానం ధర్మపురి. భక్తులు సంబంధించిన ఈ ఫ్లెక్సీ చూడొచ్చు, స్వామివారి యొక్క ఆర్జిత సేవలు ఎలా ఉన్నాయి అనేవి. ఇక్కడ భక్తులు తులాభారం సమర్పించుకునే విధంగా కూడా దేవస్థానం వారు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు చాలామంది తులాభారాన్ని కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. ఇటు నుంచి ఇటు ఈ జ్యోతి ఏదైతే ఉందో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యమధర్మరాజుకు ఆలయం ఇక్కడే ఉంది. ఆ యమధర్మరాజు ముందుగా వెలుగుతున్న జ్యోతినే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ వెనకాలో కనపడుతున్నదే యమధర్మరాజు వారి ప్రతిమ. అక్కడ యమధర్మరాజు వారిని దర్శించుకుంటే యమగండం ఉండదు అని భక్తుల నమ్మకం. అటు నుంచి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని లోపలికి ప్రవేశించాలి. ఇక్కడ నవనారసింహ క్షేత్రాలు అంటే నరసింహస్వామి ఎక్కడెక్కడ వెలిసి ఉన్నారో అనేది ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీని కూడా ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇటు నుంచి కాస్త ముందుకు బయలుదేరితే ఇటు ఈ మంటపం ఏదైతే ఏర్పాటు చేయబడి ఉందో ఈ మంటపం కాకతీయుల కాలంలో ఏర్పాటు చేయబడింది. నృసింహస్వామి వారి యొక్క రూపాన్ని మరొకసారి, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క రూపాన్ని మరోసారి మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మంటపమే కాకతీయుల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన అన్ని శిల్పాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. 4 స్తంభాలు
హిందూ మత పండుగలు మహావిష్ణువు గురించి చెప్పే శిల్పాలు అక్కడ ఉంటాయి. అటు నుంచి కాస్త ముందుకెళ్తే ఇక్కడ అద్దాల మంటపం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క అద్దాల మంటపం ఇది. లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు. కెమెరా లోపలికి అనుమతి లేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళలేము. భక్తులుగా లోపలికి వెళ్ళొచ్చు. ఇటు నుంచి కాస్త ముందుకు కదిలితే ఇక్కడ ఆలయం యొక్క గోపురం ఎలా ఉంది అనేది ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకప్పుడు ఇంత అద్భుతంగా ఉండేది కాదు ఆలయం, కానీ ఈ మధ్య కాలంలో చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ సామవేదానికి సంబంధించిన పారాయణం జరిగే ప్రదేశం ఇది. వేదాలకు సంబంధించి ఇక్కడ కూర్చొని పారాయణం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆశీర్వచన మండపాన్ని కూడా ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ధర్మపురి ప్రాంతంలో ధర్మపురి వికాస శ్రీ ధర్మ పురనివాస దురిత సంహార నరసింహ దురిత దూర అనే ఒక శతకంలో మకుటం ఇక్కడ రాయబడిందే. ఇక మనం ముందుకు బయలుదేరితే ఈ ప్రాంతంలో ఉగ్ర నరసింహ స్వామివారి యొక్క ఆలయం ఇది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆ ముందు ఉత్సవమూర్తుల యొక్క పల్లకి కనపడుతుంది, అక్కడే ఉంచారు. ఈ దేవాలయం ఉగ్ర నరసింహ స్వామివారిది. లోపలికి కెమెరా అనుమతి ఉండదు, అందుకే బయట నుంచి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇటు నుంచి కాస్త ముందుగా వెళ్తే శేషప్ప కళావేదిక అనే ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ప్రతిరోజు భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అనే ఒక బోర్డు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఏదైతే ఉందో, ఇక్కడ ఒక రూపాయి కాయిన్ను ఆ రాయి మీద ఉంచినట్లయితే ఆ కాయిన్ నిటారుగా నిలబడి ఉంటే మనం మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. అటు నుంచి మనం నరసింహస్వామివారి ఆలయం బయటికి వచ్చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ రామలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయం. ఈ రామలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకుందాం పదండి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ దేవాలయం. శివపార్వతి కళ్యాణ మంటపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు విధిగా అన్ని పూజాధికాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తర్వాత శివాలయం అనగానే మనకు గుర్తొచ్చేది నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని యొక్క మూర్తిని కూడా దర్శించుకోండి. ఈ మూర్తిని ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ముస్లిం దండయాత్రల్లో ధ్వంసం చేశారు. ఆ తర్వాత మళ్ళీ మనం 17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరింప చేసుకున్నాము. ఇది రామలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణం మనకు ఈ విధంగా దర్శనమిస్తుంది. ఇక్కడ రామలింగేశ్వర స్వామివారి పక్కన నవగ్రహ మంటపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు నుంచి సర్వ విఘ్నాలను తొలగించే గణపతి యొక్క ఆలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేగాక నాగదేవతలను కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు, పూజాధికాలు చేసుకోవచ్చు. ఈ విధంగా రామలింగేశ్వర స్వామి ఆలయం ఇలా ఉంటుంది. తర్వాత ఈ ఆలయం యొక్క నరసింహస్వామి యొక్క ఆలయం యొక్క ప్రాశస్త్యం పద్మపురాణం, బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది. వేములవాడ కరికాల చాళుక్యుల శాసనంలో కూడా ధర్మపురి ఆలయం యొక్క ప్రస్తావన ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి యొక్క పుష్కరిణి కోనేరు. ఇక్కడ స్వామివారి యొక్క తెప్పోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ పుష్కరిణికి స్వామివారిని తీసుకొచ్చి
ఈ పుష్కరిణిలో స్వామివారిని ఊరేగించి మరియు తిరిగి మళ్ళీ యథాస్థానానికి చేర్చుతారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు.